హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజ్పూడి. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందరికి వచ్చాను. ఇది అరిటాకులో చికెన్. ఇది చాలా బాగుంది. ఈ చికెన్ టేస్ట్ సూపర్గా ఉంది. మేము కూడా ఫస్ట్ టైం చేసినాము. ఈ అరిటాకులో చికెన్ చాలా బాగుందండి. మీకు కూడా బాగా నచ్చుతుంది ఈ వీడియో అనుకుంటున్నాను. ఈ వీడియో అందరూ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ అరిటాకులో చికెన్ ఎలా తయారు చేసినాము మేము అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇదిగోండి, ముందు అరిటాకు, పెద్ద అరిటాకు తెచ్చుకున్నాము. 2 అరిటాకులు తెచ్చుకున్నాము. పక్కన మా అక్కల ఇంటి దగ్గర వేరే వాళ్ళు ఉంటే ఇప్పించుకున్నాము. చూడండి, అరిటాకునేమో మేము ఇలా కట్ చేస్తున్నాము. నేను మా అక్క కొడుకు వాడు నేను ఇద్దరం కలిసి కట్ చేసినాము. ఫస్ట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసినాము అరిటాకుల్ని. ఈ అరిటాకులో చికెన్ మేము చేసుకునేటప్పుడు ఇంత టేస్ట్ ఉండదు అనుకోలేదు, కానీ చేసిన తర్వాత సూపర్గా వచ్చింది. టేస్ట్ అద్దిరిపోయింది. ముందుగా ఈ అరిటాకులన్నీ ఇలా కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత ఈ మామూలుగా అయితే అరిటాకులు లేతవి ఉంటాయి కదా, అవి అయితే కనుక బాగుంటాయి. ఇది మామూలుగా అయితే పెద్ద ఆకు కావాలని తీసుకున్నాము. ఈ అరిటాకు మధ్యలో ఇది ఉంది కదా, మధ్యలో గెనుపు ఉంటుంది కదా, అది మనము అరిటాకులో చికెన్ పెట్టి చుట్టేటప్పుడు అది అడ్డం వస్తుంది అనమాట. అందుకోసమని ఆ మధ్యలో ఉండే దాన్ని తీసేస్తున్నాము. ఓన్లీ ఆకును మాత్రం కట్ చేసుకుందాం అనేసి చూడండి ఇలా కట్ చేసుకుంటున్నాము. అంటే దానికి మధ్యలో గెనుపు అనేది చాలా లావు ఉంది బాగా, అందుకోసమని చూడండి ఒక స్టిక్ మాదిరి అయిపోయింది. ఇప్పుడు చూడండి ఆకులు ఇలా కట్ చేసుకున్నాము. మామూలుగా లేత ఆకులు తెచ్చుకున్నామంటే మనము ఇలా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. కానీ ఇవి ముదిరిన ఆకులు కదా, అందుకోసమని ఇలా కట్ చేసుకుంటున్నాము. ఈ అరిటాకుల్లో చేసుకోవడం అంటే చాలా బాగుంది. అసలు మాకైతే ఈ అరిటాకుల్లో చికెన్ చేసుకొని తిన్నప్పటి నుంచి మళ్ళీ ఇంకోసారి చేసుకోవాలనిపిస్తుంది. అంత టేస్ట్ ఉంది చికెను. చాలా బాగా వచ్చింది ఈ అరిటాకుల్లో చికెను. అరిటాకు ఫ్లేవర్ అంతా ముక్కలకు పట్టుకుంది. అందుకోసమని ముందుగా అరిటాకుని ఇలా నీట్గా ఫస్ట్ కడిగినాము. అరిటాకునంతా కడిగి తర్వాత ఇలా చిన్న చిన్న ఆకులుగా కట్ చేసుకున్నాము. అంటే చుట్టడానికి ఈజీగా ఉండేటట్టు మధ్యలో అంతా తీసేసుకొని అలా కట్ చేసి పెట్టుకున్నాము. కట్ చేసుకొని ఇంకా నేనేమో ముందుగానే చికెన్ను ఇంటి దగ్గర నుంచే మసాలా అంతా కలుపుకొని వచ్చినాను. మసాలా అంతా ముక్కలకు కలుపుకొని ఒక 2 hours అలా మ్యారినేట్ చేసి తీసుకొచ్చినాను. అంటే ఆ ముక్కలకు ఏమేమి వేసినానంటే అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, తర్వాత ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, కొద్దిగా ఫుడ్ కలరు, తర్వాత ఆయిల్ కొద్దిగా వేసి అంతా కలిపేసి తీసుకొని వచ్చినాను ఇక్కడికి. దీనికంటే ముందు వీడియోలో బాహుబలి దోశ ఉంది వీడియో, అది కూడా చూడండి, చాలా బాగుంది. ఎందుకంటే ఈ 2 ఒకటే రోజు చేసినాము. ముందు ఫస్ట్ దోశ చేసినాము, తర్వాత ఇది అరిటాకులో చికెన్ చేసినాము. దోశ వీడియో కూడా చాలా బాగుంది. అది ఇది 2 చూడండి. దీనికంటే ముందర ఉంటుంది ఆ దోశ వీడియో, బాహుబలి దోశ వీడియో, అది కూడా చూడండి. మేము చాలా కష్టపడి వీడియో తీసినామండి ఈ అరిటాకులో చికెన్. నైట్ 10 అయిపోయింది ఇది అయిపోయేసరికి. ఎందుకంటే ఇంకా దోశ అయిపోయి వీడియో తీసి తర్వాత తినేసి మళ్ళీ దీనికి స్టార్ట్ చేసినాము. నేను ఏం చేసినానంటే ఆకుకంతా ఆయిల్ పట్టించేసినాను. ఆయిల్ పట్టించేసి ఇది మనం చికెన్ పెట్టుకునేటప్పుడు అరిటాకుల్లో ఎలా పెట్టుకోవాలంటే ఒకదానిపైన ఒకటి చికెన్ ముక్కలను పెట్టకూడదు. మామూలుగా అంటే ఒకదాని పక్కన ఒకటి, అంటే కొద్దిగా గ్యాప్ ఉండేటట్టు మనం చికెన్ పేర్చుకోవాలి. అంటే మనం ఒకదానిపైన ఒకటి పెడితే మనము చికెన్ అనేది పైన ఉండే ముక్కలు కాలవన్నమాట. ఎందుకంటే మనం పెన్నెం పైన కాలుస్తాం కదా, అందుకోసం అనేసి చికెన్ కొద్దిగా ఒకదానికొకటి గ్యాప్ ఉండేటట్టు చూసుకొని పెట్టుకోండి. నేనైతే ఫస్ట్ టైం చేసిన ఇది. మా బాబు చూడండి ఆన్లైన్ క్లాస్ ఉండింది ఇంతసేపు, ఇప్పుడే వచ్చి కూర్చుంటున్నాడు. ఆన్లైన్ క్లాస్ వింటున్నాడు ఇంతసేపు. ఇంకా ఇప్పుడైతే అన్ని ఆకులపైన అలానే చికెను పెట్టుకుందాము. ఇదైతే నేను 1 kg చికెన్ తీసుకొని వచ్చినాను. ఇదేమో 6 అరిటాకుల పైన 6 ప్యాకులు కట్టినాము. ఇంకా ఇది చూడండి ఇలా అన్నీ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవడం వల్ల మనము ఒకటేసారి అన్నీ పెట్టేసుకొని ఒకటేసారి చుట్టుకోవచ్చు. ఈ చికెన్ అయితే బాగుండింది. ఈసారి ఇంకా ఎక్కువ చికెన్ తీసుకొని ఇలా చేసుకోవాలి అని అనుకుంటున్నాము. ఎందుకంటే టేస్ట్ సూపర్గా వచ్చింది.
ఆ ఫ్లేవరే వేరుంది. అసలు మామూలుగా మనం తినేదానికంటే చాలా రొటీన్గా ఉంది. రొటీన్గా అన్ని చికెన్లు ఉంటాయి కదా, ఇదైతే వెరైటీగా ఉంది. అన్నీ మామూలుగా మనం కాల్చేదానికంటే ఇది చాలా బాగుంది ఈ చికెను. అందుకోసం అనేసి ఇలా చేద్దామనేసి ఒకసారి ట్రై చేద్దామని చేసినాము. ఇదిగోండి ఇలా అన్నీ. ఇప్పుడు మనము అరిటాకులో చికెన్ పెట్టుకున్నాం కదా, ఇలా పొట్ల మాదిరి కట్టుకోవాలంటే మనకు హోటల్లో ఇలా ప్యాక్ చేసిస్తారు కదా, అంటే మనకు ఇడ్లీ అలా తీసుకున్నప్పుడు కట్టిస్తారు కదా, అలా కట్టేసుకోవాలి. ఇది కొద్దిగా మందం ఆకు కదా, అందుకోసమని వారాలకంతా విరిగిపోతుంది. అందుకోసమని దీన్ని ఒక ఆకు పైన మళ్ళీ ఇంకొక ఆకు పెట్టి కడుతున్నాడు మా అబ్బాయి అయితే. నేనైతే చూడండి బాగా చుట్టినాను. ఇంకా ఇప్పుడు దారం తెచ్చుకున్నాము. దారం రీలు కూడా మామూలుగా సన్న దారం అయితే ఊడిపోతుందని కొద్దిగా లావు దారం తీసుకొచ్చినాము. ఇదేమో ఇలా చుట్టుకోవాలి. అంటే ఆ చికెన్ పీసెస్ అరిటాకులో ఉన్నాయి కదా, దానికి చుట్టేస్తే అవి దాంట్లోనే ఉండిపోతాయి. మనం తిప్పేటప్పుడు కాల్చేటప్పుడు అంతా బయటికి రాకుండా ఉంటాయి. అందుకోసమని ఇలా దారంతో చుట్టేస్తున్నాను. ఇలా అంతా చుట్టేసి పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా చుట్టేసుకోవాలి. చుట్టేసుకొని ఇంకా అన్నీ అలానే చుట్టేసి పెట్టుకోవాలి. నేనైతే ఫస్ట్ చేసేటప్పుడు ఇంత కష్టపడి చేస్తున్నాం కదా, ఎలా ఉంటుందో చికెను, అసలు లోపల కాలుతుందో లేదో, అరిటాకులో కదా లోపల ఫ్లేవర్ ఎలా ఉంటుందో ఏమో అని అనుకున్నాము. కానీ సూపర్గా ఉండింది. మాకందరికి బాగా నచ్చింది. మామూలుగా మనము కడ్డీ చికెన్ అని కాలుస్తుంటాం కదా, దానికంటే టేస్ట్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ చికెను. ఇదిగోండి ఇలా అన్నీ కట్టేసి పెట్టేసుకున్నాము. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో చికెన్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మాకైతే ఇలా వెరైటీగా చేసుకోవాలని చాలా ఇష్టము. ఎప్పుడు చికెన్ ఒకటే రకంగా చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. మా ఇంట్లో నేనైతే ఎప్పుడు డిఫరెంట్గా చేస్తుంటాను. ఇదిగోండి ఇలా అన్నీ చుట్టేసి పెట్టేసుకుందాము. మామూలుగా అందుకోసమని మనం ఇలా మందం ఆకులు అయితే ఇలా చీలిపోతాయి. అందుకోసమని మనము అరిటాకులో చేసుకోవాలనుకున్నప్పుడు లేత ఆకులు ఉంటాయి కదా, అవి తెచ్చుకోండి. అవి తెచ్చుకుంటే దాంట్లో అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా ఇలా మేమైతే ఇవి కట్టేటప్పుడు ఇవి మర్చేటప్పుడు కొద్దిగా చీలుతున్నాయి, మందం ఉన్నాయి కదా, కానీ ఏం కాలేదు, ఎక్కువ చీలిపోలేదు. అలా చీలిపోతున్నాయి. అందుకోసమని కొద్దిగా బాగా గట్టిగా చుట్టేసినాము. ఇదిగోండి అన్నీ చూడండి మనము పార్సల్ తెచ్చుకున్నట్టు కదా కట్టేసేసి పెట్టినాను. మనం హోటల్ నుంచి పార్సల్ తెచ్చుకుంటాం కదా, అలా చుట్టేసి పెట్టినా చూడండి. అన్నీ మొత్తం చుట్టేసినాను. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేయాలనుకున్నానంటే కట్టెల పొయ్యి ఉంటుంది కదా, దానిపైన పెడదామనేసి ఫస్ట్ పొయ్యి దగ్గరికి వెళ్ళినాను. ఇంకా అది కట్టెల పొయ్యి కంటే ఆ పొయ్యి కంటే దానిపైన పెన్నెం పెట్టడం ఆడ కొద్దిగా కష్టం అనిపించింది. మళ్ళీ ఇంకొక చోట పెట్టినాము, అక్కడ చీకటి ఉండింది, కట్టెల పొయ్యి అక్కడ పెడదామంటే. అందుకోసమని మళ్ళీ ఇంకొక ప్లేస్లో పొయ్యి వెలిగించినాము. ఇది నేను దోశ వేసిన కదా పెన్నెము, ఆ పెన్నెమేనండి ఇది. మామూలుగా అయితే ఫస్ట్ చిన్న పెన్నెం పైన మనం దోశలు వేసుకుంటాం కదా, అలాంటిదే పెన్నెం పైన పెడదామనుకున్నాను. కానీ ఆ పెన్నెం పైన ఇవన్నీ సరిపోవు, ఒకసారికి మళ్ళీ 2-3 సార్లు కాల్చాల్సింది వస్తుందనేసి ఈ పెన్నెం ఉంది కదా, ఈ పెన్నెం పైన పెట్టినాను. ఇదైతే బాగా హీట్ అయిపోతుంది కదా, ఒకసారి బాగా మంట పెట్టినామంటే పెన్నెం హీట్ ఎక్కిన తర్వాత ఇంకా బాగా హీట్ అయిపోతుంది. అందుకోసమని ఈ పెన్నెం పైన పెట్టినాము. ఇదిగోండి ఇప్పుడైతే మా బావ పొయ్యి అంటిస్తున్నాడు. పొయ్యి అది ఏమంటారు, కట్టెలు ఉంటే దాంట్లో కాగితాలు, తర్వాత చిన్న చిన్న కట్టెలకు అవి ఉంటాయి కదా పీసెస్, అవన్నీ వేసేసి పొయ్యి అంటించినాము. ఇదిగోండి ఈ అబ్బాయి కూడా టెంకాయవి ఎండిపోయి, మా అక్కల ఇంటి దగ్గర టెంకాయ చెట్టు ఉంది, అవి ఎండిపోయినట్టు తీసుకొచ్చి పొయ్యిలో పెడతా అంటున్నాడు మా అక్కల ఇంటి పక్కన అబ్బాయి. ఇదిగోండి పొయ్యి వెలిగిస్తున్నాము, ఇంకా సరిగ్గా అంటుకోలేదు. మామూలుగా గ్యాస్ స్టవ్ పైన పెట్టేదానికంటే ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే బాగుంటుంది అనేసి గ్యాస్ స్టవ్ పైన పెట్టలేదు. దోశలు మాత్రం గ్యాస్ స్టవ్ పైన వేసినాం, కానీ ఇది మాత్రం కట్టెల పొయ్యి మీదనే కాలుద్దామనేసి, అందుకోసమని పొగ వస్తున్న కష్టపడి పొయ్యి అంటించేసి ఇప్పుడైతే ఇంకా అది పెట్టేసినాము, పెన్నెం పెట్టేసినాము.
మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చేసిన వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. చూడండి, ఇప్పుడైతే పొయ్యి బాగా మండింది. ఇప్పుడైతే ఇంకా దీనిపైన ఫస్ట్ డైరెక్ట్గా పెట్టేద్దామా లేదంటే ఆయిల్ వేద్దామా అని ఆలోచించినాను. ఇంకా ఆయిల్ వేద్దామనేసి ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఆయిల్ అంతా ఒకసారి ఆ పెన్నానికి మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా చేసుకోవాలి. అంటే మనం అరిటాకుల్లో పెడతాం కదా, కొద్దిగా ఆయిల్ ఉంటే బాగుంటుంది వట్టి పెన్నం పైన పెట్టడం కంటే అనేసి ఆయిల్ వేసినాను. ఆయిల్ వేసి మొత్తం గరిటెతోటి అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసినాను. ఇప్పుడేమో ఇంకా ఈ మనము చుట్టుకొని వచ్చినాం కదా అరిటాకుల్లో చికెను, అవన్నీ పెట్టేసుకుందాము. ఇలాంటి పెన్నం అయితే బాగుంటుందండి, ఎందుకంటే మనము ఏవి కావాలన్నా కాల్చుకోవడానికి కానీ దానికి బాగుంటుంది. ఈసారి ఒకటి పెద్ద ఆమ్లెట్ వేద్దాం అనుకుంటున్నా, అది కూడా వేస్తాను. ఇదిగోండి, ఇప్పుడు అన్నీ ఇలా అరిటాకుల్లో అన్నీ పెట్టేసుకుని వచ్చినా కదా, అవన్నీ పెట్టేసినాను. చూడండి, ఈ పెన్నం కాబట్టి మనకు సరిపోయింది. ఇంకా చిన్న పెన్నం మనం దోశలు వేసుకున్నట్టు ఇంట్లో పెన్నం అయితే అస్సలు సరిపోదు కదా, 2-3 ప్యాకెట్లు పట్టేసరికి సరిపోతుంది. 2 సార్లు కాల్చాల్సింది వస్తుంది, అప్పటికే టైం ఎక్కువ అయిపోయింది అనేసి దీనిపైన పెట్టినాను. కానీ తప్పకుండా అయితే ఈ పెన్నం తీసుకోవాలి, నాకైతే బాగా నచ్చింది. ఇలాంటిది మన ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా. ఇదిగోండి, ఇప్పుడు పెట్టేసి నేనేం చేసినానంటే ఒకసారి బాగా పెద్ద మంట వచ్చేటట్టు పెట్టినాను. అంటే బాగా హీట్ ఎక్కాలి కదా పెన్నము, అందుకోసం అనేసి. చూడండి, పెద్ద మంట పెట్టేసినాను. మంట పెట్టేసి కొద్దిగా ఒక 5 నిమిషాలు అలానే పెద్ద మంట పైన పెట్టేసినాను. అప్పటికి పెన్నం బాగా కాగింది. చూడండి, బయట లైట్ ఆఫ్ చేసినారు, అంటే వీడియో తీద్దాము లైట్ ఆఫ్ చేస్తే ఎలా ఉంటుందని ఆఫ్ చేసినారు. ఇంకా అప్పటికి మేము ఈ మామూలుగా దోశ వేసిన తర్వాత ఈ చికెన్ స్టార్ట్ చేసేసరికి లేట్ అయిపోయింది. ఇదైతే మొత్తానికి ఇది రెడీ అయిపోయేసరికి 10 అయిందండి. ఇప్పుడు 9 అలా అయింటుంది మేము ఇవి స్టార్ట్ చేసేసరికి. ఇంకా నైట్ అయితే మా డిన్నర్ ఇదేనండి ఈరోజు. చూడండి, ఒకసారి మళ్ళీ అన్నీ తిప్పేస్తున్నాను, అంటే మంట ఎక్కువ పెట్టినాం కదా, మళ్ళీ ఆకు మాడిపోతుందేమో అనేసి మళ్ళీ ఒకసారి తిప్పేసి పెడుతున్నాను. ఇలా నేను దగ్గర ఒక 1/2 అవర్కు పైగానే కాల్చినానండి అరిటాకులో. ఎందుకంటే మనము లోపల చికెను మనమేమి ఆయిల్ ఎక్కువ వేసి కాల్చడం లేదు కదా, అది కాక ఈ పెన్నెం పైన బాగా హీట్ ఉంది కాబట్టి ఒక అరగంటకు పైగానే పట్టింది. ఇంకా మామూలుగా మనం ఇప్పుడు జొన్న రొట్టె చేసే పెన్నెం పైన అలా అయితే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుందేమో. దీనికి బాగా హీట్ ఉంటుంది కాబట్టి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అలా కాల్చినాను. తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత ఒకసారి టేస్ట్ చూసినాను, ఇంకా కొద్దిగా అప్పుడు ఇంకా కొద్దిగా ఉడకనట్లు అనిపించి మళ్ళీ పెట్టేసినాను. ఇదిగోండి, ఇప్పుడైతే ఇంకా బాగా మంట పెట్టేసి కాలుస్తున్నాను. నాకైతే ఇలా ఇంటి దగ్గర ప్లేస్ ఎక్కువగా ఉండడం చాలా ఇష్టము, కానీ ఏం చేస్తాం, మా ఇంటి దగ్గర ప్లేస్ లేదు. ఇలా ఉంటే మనము రకరకాలుగా చేసుకోవచ్చు కదా వంటలు కానీ ఏదైనా కానీ, ప్లేస్ ఉంటే బాగుంటుంది. ఇదిగోండి, ఇలా అన్నీ ఒకసారి మళ్ళీ అంటే అప్పుడప్పుడు తిప్పేస్తున్నాను, మధ్యలో ఒక 5-10 మినిట్స్కి ఒకసారి అలా. మనం కట్టిన దారాలు ఉన్నాయి కదా, అవి అయితే ఊడిపోతున్నాయి, అంటే అవి ఆ హీట్కు కరిగిపోతున్నాయి అన్నమాట. కానీ మొత్తానికైతే అది ఇంకా మనం ఒకసారి కాలిన తర్వాత ఆ దారాలు పోయినా కూడా చికెన్ అది మనం ఆకు ముడిచింటాం కదా, అది అట్లాగే ఉంటుంది. దారాలు అయితే అంటే పూర్తిగా లేసిపోలేదు, కొద్దిగా అక్కడక్కడ కరిగిపోతున్నాయి. చూడండి, మంట ఇంకా హైలోనే ఉంది, బాగా మండుతూనే ఉంది. ఇంకా 2 పుల్లలు తీసి పక్కకు పెట్టేసినాము, ఎక్కువ అయిపోతుంది. ఇంకా హీటు ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ అయింటుందండి ఇది పెట్టి. ఇంకా కొద్దిసేపు పెడదామనేసి కొద్దిగా మంట తీసి కొద్దిగా తగ్గించినాము. ఇదిగోండి, మళ్ళీ ఒకసారి తిప్పుతున్నా, ఇలా తిప్పి కాలుస్తూ ఉన్నా. ఇది కాల్చేటప్పుడు అయితే ఎలా ఉంటుందో చికెన్ అని అనుకున్నాను, సూపర్గా వచ్చింది. చూడండి, ఆ ఆకు బాగా కాలింది, ఇలా కాలాలన్నమాట. ఇంకా కొద్దిగా కాలాలి, అప్పుడు మనం లోపల ఉండే చికెన్ అంతా బాగా ఉడికిపోతుంది లోపలనే.
ఎందుకంటే ఇక్కడే మా అక్కల ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయి, పసుపు చెట్లు, తర్వాత చాలా చెట్లు ఉన్నాయి, జామ చెట్టు, తర్వాత సీతాఫలం చెట్టు అవన్నీ ఉన్నాయి. ఇంకా చామంతి, తర్వాత కనకాంబరాలు, ఇలా చాలా మొక్కలు ఉన్నాయండి. అవన్నీ తీసినాను కానీ ఈ వీడియోలో పెట్టలేకపోయినాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ చెట్లు అన్నీ. ఇదిగోండి ఇలా అన్నీ అప్పుడప్పుడు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడైతే మొత్తం తీసేసి ఓన్లీ ఆ నిప్పులు ఉంటాయి కదా, ఆ నిప్పుల సెగ పైన కాలుస్తున్నాను. ఎందుకంటే ఇంకా మళ్ళీ లోపల మాడిపోతుందేమో అనేసి అలా కాలుస్తున్నాను. చూడండి మొత్తం అన్నీ తీసేసినాను. ఇప్పుడేమో ఒక ప్యాక్ తీసి ఉడికినాయి లేదో చెక్ చేద్దామనేసి ఒకటి తీసినాను. అసలు అది చికెన్ కాలుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. అది ఆ ఫ్లేవరు మనకు అసలు కడుపు నిండిపోతుంది. ఆ ఫ్లేవరు అంత బాగుంది. అరిటాకులో అది చికెను కాలుతుంటే ఆ ఫ్లేవర్ అయితే సూపర్గా ఉండింది. ఆ ఫ్లేవర్ తోటే మనకు కడుపు నిండిపోతుంది, అంత బాగుంది. ఇదిగోండి ఇప్పుడైతే చూడండి ఇలా వచ్చింది. కాలుస్తే చాలా వేడిగా ఉంది. అసలు ఆకులో వేడి ఎక్కువ అట్లే పట్టుకొని ఉంది కదా, చాలా వేడిగా ఉండింది. నేనైతే టేస్ట్ చూద్దామని తీసుకొని వేడిగా ఉందని మళ్ళీ కొద్దిసేపు ఉండి టేస్ట్ చూసిన. అప్పటికైతే ముక్క ఆల్మోస్ట్ ఉడికింది, 90% ఉడికింది, ఒక 10% అలా ఉడకలేదు. అదిగోండి టేస్ట్ చూసినాను, ఉడికింది, ఇంకా కొద్దిగా ఉడికితే సరిపోతుంది అని అనుకుంటున్నా. మా ఆయనను కూడా టేస్ట్ చూడమంటే చూస్తున్నాడు. చూడండి పీసెస్ అయితే ఇలా ఉడికితే పీసెస్ ఊడిపోతుంది. అంటే మనం ఇలా వత్తినప్పుడు కట్ అయితే అది ఉడికినట్టు. ఇంకా కొద్దిగా ఎముకలు అవి ఉంటాయి కదా, అవి ఉడకవేమో అనేసి అనుకుంటున్నా. మా ఆయన అయితే తిని సూపర్గా ఉంది అని అన్నాడు, బాగుంది అన్నాడు టేస్ట్. ఇంకా కొద్దిగా పెడదామని నేనైతే అనుకుంటున్నా. ఇంకా ఒక మంట బాగా పెడదాము, ఇంకా బాగా అయిపోతుంది అని. మా ఆయన పెట్టేసేపో ఇంకా కొద్దిసేపు అంటున్నాడు. ఇదిగోండి మళ్ళీ దాన్ని చుట్టేసి మళ్ళీ పెట్టేసి మళ్ళీ ఒక మంట పెట్టినాను. ఇప్పుడైతే మా చిన్నబ్బాయి ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది. మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు అంతా వచ్చి చూస్తున్నాడు అనమాట. ఎందుకంటే మేమంతా ఇక్కడ చేస్తుంటే ఆయన క్లాస్ వినుకుంటూ బెడ్రూమ్లో కూర్చోయినాడు. ఇంకా ఆయనకు బ్రేక్ వచ్చినప్పుడు మా దగ్గరికి వచ్చి చూస్తున్నాడు. ఇదిగోండి నేను ఒకసారి అన్నీ తిప్పేస్తాను వచ్చినాడు. ఇంకా ఈ ఫోటో ఒకటి నాకు ఫోటో తీమా అని ఫోటో తీపించుకుంటున్నాడు. మా అబ్బాయికి ఏమో ఆన్లైన్ క్లాసు, కానీ మా అబ్బాయి ఏమో మేము ఇక్కడ చేస్తుంటే ఇక్కడే ఉన్నాయి, ఎప్పుడెప్పుడు వచ్చి చూడాలన్నా వీళ్ళు చేసేది అని ఉన్నాడు. ఇప్పుడు బ్రేక్ వచ్చింది, ఒక 10 minutes వచ్చినాడండి. అన్నీ ఒకసారి తిప్పునానా అని చెప్తున్నా నేను. అంటే కొన్ని సరిగ్గా కాలని ఉన్నాయి కదా, అలా అవి తిప్పుతున్నాడు. మీరు గాన ఇలా పెన్నెం పైన కాల్చుకుంటానక ఒక 45 minutes అలా కాల్చుకోండి. ఎందుకంటే అప్పుడైతే లోపలంతా బాగా ఉడికి ముక్క టేస్ట్ వస్తుంది. తర్వాత ఎముకలు అవి ఉంటాయి కదా, అవి కూడా బాగా ఉడుకుతాయి లోపల. అందుకోసం అనేసి ఒక 45 minutes అలా బాగా కాల్చుకోండి. ఇక్కడ మా అక్కల ఇంటి దగ్గర అవి కట్టెలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ ఇంటి పక్కన చెట్లు ఉండింటే అవి కొట్టేసినారు. అవి కట్టెలు అక్కడే ఉండినాయి, అవి మేము యూజ్ చేసినాము ఇవి కాల్చుకోవడానికి. ఇదిగోండి ఇప్పుడు ఇలాంక చూసినాం కదా, ఇంకొక 5 నిమిషాలు పెట్టేసి తీసేస్తున్నాను. అన్నీ తీసేస్తున్నాను. అసలు ఆ ఫ్లేవర్ ఉందండి, చాలా బాగుంది ఆ ఫ్లేవరు. ఆ అరిటాకులో చికెన్ కాలుతుంటే ఆ ఫ్లేవర్ తోటే మనకు చికెన్ తిన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది. అంత బాగుంది ఆ ఫ్లేవరు. ఆ ఫ్లేవర్ అయితే ఖచ్చితంగా మనం ఎంజాయ్ చేయాల్సిందే. ఇదిగోండి ఇంకా దానిపైన అవి అతుక్కున్నాయి కదా దారాలు, అవన్నీ గీకేస్తున్నాను. ఇంకా మొత్తానికైతే చికెన్ రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ అప్పటికే 10 అయింది ఉంటుందండి టైము. ఇంకా
ఎంతో కష్టపడి 1 అవర్ కష్టపడి దాన్ని చికెన్ ప్రిపేర్ చేసినాను. నాతో పాటు వీళ్ళు కూడా అందరు కష్టపడుతున్నారు పాపం. ఇంకా చూడండి, మొత్తానికైతే ఈ చికెన్ రెడీ అయ్యింది. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆకు బాగా కాలాలన్నమాట, అప్పుడు లోపల ఉండే చికెన్ అంతా కాలుతుంది. చూడండి, నేను పెట్టినప్పుడు ఆకు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడండి. ఇలా ఆకు అంతా ఒట్టిగా అయిపోయిందనమాట. మనం పట్టుకుంటే ఆకు అంతా ఒట్టిగా అయిపోయింది, అంటే బాగా కాలి. చూడండి ముక్కలు ఒక సైడు ఎలా కాలినాయో, అస్సలు సూపర్గా ఉందండి. మాకైతే ఇంకా ఆ చికెన్ ఇంకా సరిపోలేదు, ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంది. ఈసారి ఇంకా ఎక్కువ తీసుకుపోయి కాలుస్తాను ఇలా. ఇదిగోండి, ఇంకా అన్ని ప్యాకెట్లు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఈ కింద చూడండి ఎలా కాలిందో. అసలు మనము పెన్నెం పైన పెట్టి మంట ఎక్కువ పెట్టినాం కదా, ఆ కింద సైడు మామూలుగా మనం ఆమ్లెట్ వేస్తే ఎలా వస్తుందో అలా వచ్చిందండి. అబ్బా సూపర్ ఉందండి ఈ చికెను. ఇదిగోండి అన్ని ముక్కలకు అలానే చూడండి, కింద ఫ్లేవర్ అంతా బాగా కాలింది. ఇది తింటుంటే తినాలనిపిస్తుందండి. ఈ చికెను తర్వాత ఆనియన్స్, నిమ్మరసము తింటుంటే ఇంకా అదిరిపోతుంది. అసలు ఏ రెస్టారెంట్ పనికిరాదండి, అంత బాగుంది ఈ చికెను. మనము రకరకాల ఐటమ్స్ కంటే ఈ ఐటెం నాకు చాలా బాగా నచ్చింది. ఇదిగోండి అన్నీ ఓపెన్ చేస్తున్నా చూడండి, అన్నీ ఇలానే కాలినాయి, అన్నీ బాగా కాలినాయి. కానీ మనము ఒకవేళ చిన్న పెన్నెం మీద కాలింటే ఇలా కాలకపోతుండేనేమో, ఎందుకంటే మనం అన్నీ కాల్చలేము కదా. ఇవైతే అన్నీ ఒకటేసారి కాల్చినాము కాబట్టి అన్నీ ఒకటేలాగా వచ్చేసినాయి. అదైతే మనం రెండు కాల్స్తే ఒకటే సరిగ్గా కాల ఉంటుందేమో. ఇది మొత్తం ఒకటేసారి కాల్చినాం కాబట్టి అన్నీ బాగా వచ్చినాయి. చూడండి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నా అన్ని ప్యాకెట్స్. మనం ఆమ్లెట్ వేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది కదండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది మామూలుగా మనం స్టవ్ పైన కంటే కట్టెల పైన ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. పిల్లలకు ఉంటే పిల్లలు సండే రోజు అలా ఇలా వెరైటీగా చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం ఎప్పుడు ఒకటే విధంగా చేసుకోకుండా చికెన్ రకరకాలుగా చేసుకోవాలి, ఎందుకంటే మనం ఎప్పుడు ఒకటే రకంగా చేసి పెడితే పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్గా చూపెట్టరు తినడానికి. ఇంకా మేమైతే ఇలా అన్ని రకరకాల ఐటమ్స్తో చికెన్లు చేస్తుంటాను. ఇదిగోండి అన్నీ ఇప్పుడు తీసి అరిటాకులో నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి పెడుతున్నాను. చూడండి ఆమ్లెట్ మాదిరి వచ్చింది కదా. ఎందుకో నాకైతే ఈ చికెన్ భలే నచ్చింది. మరి ఒకసారి ఎక్కువ చికెన్ తీసుకుపోయి చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి మొత్తం ఈ చికెన్ అంతా ఇలానే తీసి పెట్టుకోవాలి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ చికెన్ ఎలా వచ్చింది, నేను చేసిన విధానం ఎలా ఉంది అనేది మీరు కామెంట్లో చెప్పండి. చూడండి ఇలా అంతా తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాను. బాగుంది కదా, చికెన్ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఆ ఫ్లేవరు అదంతా చూస్తే తినాలనిపించేస్తుంది. ఒక్కరమే తినేసేయాలి ఈ చికెన్ అంతా అనేటట్లు ఉందండి ఈ చికెను. ఇదిగోండి అందరికీ పెట్టినాను, మా అక్కలకు, మేము, పిల్లలకు, మా ఆయనకు అందరికీ పెట్టించినాను, ఎవరి ప్లేట్లలో వాళ్ళకి. ఇదైతే నేను తింటున్నాను ఈ చికెన్ను. అదిగోండి అందరు మా అక్కలు తింటున్నారు, తర్వాత నేను తింటున్నా. నేనేమో ఇవి పెట్టేసుకున్నాను. ఎందుకంటే మా ఆయనకు కూడా పెట్టించినాను, మా ఆయన కూడా తింటున్నాడు, సూపర్గా ఉంది అని చెప్తున్నాడు. అందరికీ నచ్చిందండి ఈ చికెను, ఎందుకంటే ఈ అరిటాకులో చికెను అరిటాకు ఫ్లేవర్ అంతా పట్టుకొని సూపర్గా వచ్చింది.
ఇంకా మా పిల్లలైతే అమ్మ చాలా బాగుంది ఈ చికెను, మళ్ళీ చేయమ్మా అని చెప్తున్నారు. దీనికంటే ముందు వీడియో బాహుబలి దోశ ఉందండి, అది కూడా చూడండి, చాలా బాగుంది ఆ వీడియో కూడా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు చూసేటప్పుడు ఒక లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. చూస్తున్నారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చింది, నేను ఎలా చేస్తున్నాను అనేది కామెంట్లో చెప్పండి. మీకు వీలైతే మీరు కూడా ఇలా కట్టెల పొయ్యి మీద ఇలా చేసుకోండి అరిటాకులో చికెను. ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్.